అందరికీ నమస్కారం అండి. మీకు అందరికీ మా ఛానల్కి స్వాగతం. నా పేరు కృష్ణదీప్తి. ఈరోజు నేను గాయత్రి గారు రచించినటువంటి జ్ఞానోదయ నవల 24వ భాగాన్ని చదువుతున్నాను. తాను మారుతూ తన ఆచరణలను ఆదర్శంగా తీసుకునే విధంగా శ్రీనివాస్తో ప్రవర్తిస్తూ కృష్ణ చైతన్య శ్రీనివాసులో మంచితనాన్ని తీసుకుని వచ్చాడు. ఇంకా చెప్పాలంటే మేల్కొల్పాడు. అది చూసినటువంటి శ్రీనివాస్ దాన్ని ఆదర్శంగా తీసుకుని క్షమించమని, ఇక మీదట తను ఆదర్శవంతంగా బ్రతుకుతాను అని వాగ్దానం చేశాడు. అది చూసినటువంటి ఆనంద భూపతి తన ఆనందాన్ని ఎవరితో చెప్పుకోవాలో తెలియలేదు. అటువంటి సందర్భంలో ఆయనకు రాధిక గుర్తుకొచ్చింది. ఎప్పుడూ లేనిది ఆనంద భూపతి గారి కంఠం విని అప్రతిభురాలైపోతూ, చెప్పండి సార్ అంది రాధిక. ఆ తర్వాత ఆయన చెబుతున్న సంగతులు వింటూ ఉంటే ఆశ్చర్యం, ఆనందం, దిగ్భ్రమ నేనంటూ పోటీలు పడ్డాయి ఆమెలో. ఆ తర్వాత ఫోన్లో మాట్లాడుకోవటం అనేది ఆ మామ కోడళ్లకు బాగా అలవాటైపోయింది. ప్రతి ఇన్సిడెంట్ని గుర్తుపెట్టుకుని ఆయన రాధకు చెప్పేసి అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటే వింటున్న కనకాంబికకు ఒంటికి కారం రాసుకుంటున్నట్టుగా తయారైంది పరిస్థితి. కొడుకులాగే తండ్రిని కూడా తన సొంతం చేసుకోదు కదా అనే చింత, నీచమైనటువంటి ఆలోచనలు కలిగాయి ఆవిడకి. ఇదేమీ తెలియని మామ కోడళ్ళు వాళ్ళ ధోరణిలో వాళ్ళున్నారు. ఆ విధంగా మార్పు వచ్చిన శ్రీనివాసులో తెల్లవారగానే ట్రిమ్గా తయారై కృష్ణ చైతన్య సమక్షానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్పడం, ఆ తర్వాత మధ్యాహ్నం భోజనానికి వచ్చే వరకు అతనే లోకం. భోజనానికి రావటం కుదరదని తెలిస్తే ఆనంద భూపతికి ఫోన్ చేసి చెప్తున్నాడు. ఆయన కనకాంబికకు చెప్పి భోజనం ఇద్దరికీ పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. కన్న కూతుళ్లను పూర్ణ, స్వర్ణల పట్ల ప్రేమాభిమానాలు ఉన్నాయి ఆ ఇద్దరికీ. మనస్సు ఎదగలేదని తెలిసాక మానసికంగా శీతల స్పర్శ లాంటి ఆహ్లాదాన్ని కలిగించే రాధిక నేస్తం ఆయనకు అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని కలిగించడంతో ప్రతి విషయం ఆమెతోటి షేర్ చేసుకోవటం మొదలుపెట్టారు ఆయన. ఒకరోజు ఫోన్లో, చిన్నదానివైనా నీకు కష్టసుఖాలు తెలుసు తల్లి. పూర్ణ, స్వర్ణలకు శరీరాలు మాత్రమే ఎదిగాయి, మానసికంగా పసివాళ్లే. వాళ్లల్లో ఎలా విజ్ఞత కలిగించాలో నాకేమాత్రమూ అర్థం కావట్లేదు. కాస్తలో కాస్త పూర్ణ కంటే చిన్నదైనా స్వర్ణ బెటర్. ఇది మరీ అయోమయం. ఎంతసేపు చీరలు, నగలు, డబ్బు, అధికారం, అతిశయం తప్ప వివేకం అనేది పూర్తిగా శూన్యం. తల్లి పెంపకంలో పెరిగితే నీలా అవగాహన శక్తి వచ్చేదేమో. జ్ఞాన నాకు దూరం అయ్యాక వచ్చినటువంటి కనకకు అధికారం చెలాయించడం తప్ప ఇంకేమీ రాదు. ఇప్పుడు వీళ్ళిద్దరిలోనూ మానసిక పరివర్తన తేవాలంటే నేనేం చేస్తే బాగుంటుందో అర్థం కావట్లేదు. పోనీ ఆ బాధ్యతను నువ్వు వహించకూడదు అన్నారు. తల్లి లేని పిల్లలకి తండ్రే తల్లిగా మారాలి మావయ్య. వాళ్ళకన్నా నేను ప్రాగురాల్ని ఏమీ కాను. ఈ బాధ్యత నేను వహించకూడదు. కారణం, వాళ్ళిద్దరూ నన్ను అపార్థం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. దీని దగ్గర ట్రైనింగ్ అవ్వమని నాన్నగారు చెప్పటం ఎలా ఉందో, మనం రావటం అంత చండాలంగా ఉంది. దీనికంటూ ఒకటి తెలిసి ఏడిస్తే మనకు చెబుతుంది. మన మీద నాన్నగారికి ఉన్నవి లేనివి చెప్పి చివాట్లు వేయిస్తుంది తప్ప దీని మొహం, దీనికేం తెలుసు బతుకు తెరువు గురించి అనే తేలిక భావం కలుగుతుంది. అది మీ దగ్గర అయినట్లయితే భయభక్తులను ప్రదర్శిస్తారు. ఇలాంటి వాళ్ళ కోసమే బోలెడు పుస్తకాలు ఉన్నాయి, కొత్తగా వస్తున్నాయి కూడాను. ఇంకా క్యాసెట్లు ఉన్నాయి. రకరకాల ప్రముఖుల ఉపన్యాసాలు, ప్రవచనాలు ఉన్నాయి. మీ అమ్మాయిలిద్దరినీ రమ్మనమని మహాభారతం, భాగవతం, రామాయణం వగైరా పురాణాలను పెట్టి ముందు అది శిక్షగా విధించండి. ముందు బోర్ ఫీల్ అయిన తర్వాత ఆకర్షితులవుతారు. ఇలాంటి కావ్యాలు, గ్రంథాలు మనం చెప్పలేని సంగతులన్నీ ఎన్నింటినో తెలియజేస్తాయి. మనసులు వికసిస్తాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. భర్తను ఎలా ప్రేమించాలో, ప్రేమ అంటే ఏమిటో వాళ్ళ సందేహాలకు సమాధానాలు లభిస్తాయి. ఆ ఇద్దరి ప్రవర్తనలోనూ పరివర్తన వస్తుందనేది నిజం. ప్రయత్నించి చూడండి అంది రాధిక. వెంటనే ఆమె ఆదేశాన్ని అమల్లో పెట్టారు ఆనందభూపతి. ఇప్పుడు ఆయనకే ఆ వినటం అనేది పెద్ద కాలక్షేపంగా మారిపోయింది. ఒక టైం అనేది లేకుండా హాయిగా దైవచింతనలో సమయాన్ని మర్చిపోతూ తరించిపోతున్నారు ఆనందభూపతి. మొదట పరమ భోరుగా ముఖాలు పెట్టి చీరలు సవరించుకుంటూ చేతుల గోళ్లు కొరుక్కుంటూ ఆ చెరలో నుంచి ఎప్పుడు బయటపడదామా అన్నట్టుగా టైం కేసి చూసుకుంటూ
మెసేజ్లు పెట్టుకుంటూ తండ్రి మందిరంలో 2-3 గంటలు కూర్చోవాలంటే విసిగిపోయే అమ్మాయిలిద్దరూ తమకు తెలియకుండానే చాలా సునాయాసంగా ఆ ప్రవచనాల్లోని సారాన్ని గ్రోలి మానసికంగా ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని, ఉరకలు వేసే సంతోషాతిశయాన్ని పొందుతూ ఆ వాక్ప్రవాహంలో లీనమైపోయి ఆ తర్వాత ఏం జరుగుతుంది? అయ్యో, అప్పుడే 5 అయిపోయిందా? అరే, మేము రాకుండానే మీరొక్కరూ పెట్టుకుని వినేస్తున్నారా నాన్నగారు? మేము మొదటి నుంచి వినాల్సిందేగా, మళ్ళీ రిపీట్ చేయండి అనే స్థాయికి వచ్చారు. ఇప్పుడు అక్కా చెల్లెల ఆలోచనలన్నీ రాముడు, భీముడు, కృష్ణుడు, పాండవుల వశం చేసుకున్నారు. అసలు ఇంతకాలం మన పురాణ గ్రంథాలు వాటి మహిమ తెలియక ఎంత గుట్టిగా బతికేశామో. మన సాంప్రదాయం, సంస్కృతి ఇంత గొప్పవా? ఇంత విలువైన అనర్ఘరత్నాలను కన్నటువంటి ఈ రత్నగర్భ మన మాతృదేశమా? నిజంగా ఏనాడు ఎరగనంత గర్వంగా అనిపిస్తోంది నాన్నగారు అంటూ కూతుళ్ళు ఆనంద బాష్పాలను రాలుస్తూ ఉంటే మొదట వాళ్ళ దృష్టి మారినందుకు సంతోషించినటువంటి ఆనందభూపతి తర్వాత వాళ్ళ భాష మారడాన్ని గమనించారు. తర్వాత పాదాలకు పసుపులు, చేతులకు గాజులు, చీరలో నిండుగా తలలో పూలతోటి కళకళలాడేటటువంటి వదనాలతోటి హిందూ నారీత్వం మూర్తీభవించినటువంటి తెలుగు పడుచుల్లా దర్శనమిస్తున్న అలంకరణలోని తేడాని గుర్తించారు. ఎప్పుడు ముఖాన బొట్టు కానీ, చేతులకు గాజులు కానీ లేక జుట్లు విరబోసుకుని సెల్ ఫోన్ తప్ప మరో సంగతి గుర్తులేనట్టుగా ఉండే కూతుళ్ళు తనతోటి కాలం గడుపుతూ మానసికంగా దగ్గర అవుతూ కష్టసుఖాలు తండ్రితో చెప్పుకునేంత సన్నిహితంగా వచ్చినందుకు అమితానందాన్ని పొందారు. రాధికకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నారు. కృష్ణ చైతన్య మళ్ళీ బెంగళూరు వెళ్ళాడు. విజ్జి లేకపోవడంతో, కృష్ణ కూడా లేకపోవడంతో రాధకి కాలక్షేపం కావటం లేదు. ఆనందభూపతి చెప్పే కబుర్లు లేకపోయినట్లయితే తను కూడా క్యాసెట్లు పెట్టుకుని ప్రవచనాలు వింటూ కూర్చుంది. పద్మ లేదు కనుక నువ్వు కూడా రామ్మా అని మామగారు పిలవడంతో రాధిక కూడా ఆనందభూపతి మందిరానికి వెళ్ళింది. ఆమె రావటాన్ని సువర్ణ పట్టించుకోలేదు. కానీ పూర్ణకు మాత్రం కిట్టలేదు. అది ఆనందభూపతికి పట్టలేదు. నలుగురు లాన్లో కూర్చున్నారు. రాధికను తండ్రితో తమతోటి సమానంగా చూడటం పూర్ణకు అసలు నచ్చలేదు. పైగా ఇది వరలో సర్ అని సంబోధించేది, ఇప్పుడు మావయ్య అని పిలుస్తోంది. ఆ పిలుపు మరింత కన్నెర్రగా మారింది. రాధిక సర్ అంటూ ఉంటే నేను నీకు మావగాని సర్ని కాను. మీ అత్తగారు నేను కోడలుగా స్వీకరించిందని కృష్ణ చెప్పాడు. నాకు కోడలివేగా. ఎవరో ఏదో అంటున్నారని భయపడటం మానేసేయమ్మా. మనం తప్పు చేయనప్పుడు భయపడవలసినటువంటి పనేమీ లేదు అని ఆమె చేత ఆ పిలుపును మాన్పించారు. నౌకర్లంతా పరిగెత్తుకుపోతుంటే ఏమైందిరా, ఏమిటా హడావిడి అని అడిగారు. చిలక జోస్యం అయ్యగారు అన్నాడు వాచ్మ్యాన్. నాన్నగారు, చిలక జోస్యం మనం కూడా చెప్పించుకుందాం. ఎలా చెబుతుందో నేను ఎప్పుడూ చెప్పించుకోలేదు అంది పూర్ణ. అవును నాన్న, నేను కూడా చెప్పించుకోలేదు. టైంపాస్, అదో వింత కదా అంది స్వర్ణ తను కూడా వంత పాడుతూ. ఏమ్మా రాధా, మనం కూడా చెప్పించుకుందామా? సరదా పడుతున్నారు కదా వీళ్ళిద్దరూ అన్నారు ఆనందభూపతి. మేం చెప్పించుకుందామంటే మళ్ళీ దాన్ని అడగాల? ఆవిడ గారి పర్మిషన్ తీసుకుంటే గాని ఇక్కడ పనులు జరగవా? రోషంగా అంది పూర్ణ. అబ్బా, ప్రతి చిన్నదానికి గొడవ పడాలా అక్క? తొందరపడకు, నాన్న పిలుస్తారులే అక్కగారిని సముదాయించింది స్వర్ణ. గాఢంగా నిట్టూచి చిలక జోస్యం అతన్ని పిలవమని చెప్పారాయన. 10 నిమిషాలకు ఒక గడ్డంతో ఉన్న ఒక ఆసామి పంజరంతో చిలకను తీసుకుని వచ్చాడు. చుట్టూ నౌకర్లు గుమిగూడారు. మొదట నేను అంది సరదాగా పూర్ణ. తండ్రి తల ఊపారు. చిలక ఎవరో చెప్పినట్టుగా పంజరంలో నుంచి వచ్చి తన ముందు ఉన్నటువంటి 2 కార్డులు తీసి పడేసి 3వ కార్డు ఇచ్చి పంజరంలోకి వెళ్ళింది. రాధిక కుతూహలంగా చూడసాగింది. చిలక జోస్యం గురించి వింది గాని చూడటం మాత్రం ఇదే మొదటిసారి. దొరసానమ్మ, శిలకమ్మ చెప్పేది బాగా ఎనుకో. నువ్వు అదురట్టవంతురాలివంట. కట్టం కన్నీళ్లు తెలియకుండా పెరిగావంట. నీ పెనిమిటి మొన్నటిదాకా చాలా దొరవలవాట్లు అంటే మందు, మజా, గుర్రం రేసులు, బ్రాకెట్లు, కారాకిళ్ళి అన్నీ రుసి చూసి వచ్చిన నీ కాడ మాత్రం బుద్ధిగా ఫోజులేసేవాడంట. ఇప్పుడు అవన్నీ ఒగ్గేసి బామ్మర్ది చెప్పినట్టు ఇంట జ్ఞానం తెచ్చుకుని సంపాదించడం నేర్పుతాడు. డబ్బు బాగా గడిస్తాడు. మీరు ఈడ పుట్టింట్లో ఉండరు, ఏరే కాపురం ఎడతారు. నీ కడుపు పండి జోడా పిల్లల్ని కంటావు. నీ ముందు కొడుకు మాతరం మీ కాడికి రాడింకా.
నీ పెనివిటి బోలెడు పేరు పరపతి తెచ్చుకుంటాడమ్మా. సత్తి పడమాకణకంగా జరుగుద్ది తల్లి అన్నాడు చిలక జోస్యాన్ని వినిపిస్తూ. 1000 రూపాయలు కట్టను తీసి ఇచ్చారు ఆనంద భూపతి. ఇప్పుడు నేను అని ముందుకు వచ్చింది స్వర్ణ. ఒక 10 కార్సు దాకా తీసి పడేసి చివరికి 11వది తీసి పడేసి లోపలికి పోయింది చిలక. అంతా ఉత్సాహంగా ముందుకు వంగారు. దొరసానమ్మా, నీ పెనిమిటిగా వచ్చినోడు మాయల ఫకీర్ లాంటోడు. ఆణ్ణి నమ్మమాకమ్మా. ఆడు దేనికోసం వచ్చిండో నీకు తెలీదు. తనకి కావలసిన దానికోసమని నిన్ను పేవిత్తా ఉన్నట్టు నతిత్తా గోతిగాడి నక్కల్లే కాచుకుని కూకున్నాడు. మోసగాడు. నీ అన్నమాట ఇనక ఈడి వలలో పడిపోనావు తల్లే. అయినా పన్నేదు. నీ అమ్మ పూజితంది చూడు, ఆ దేవుడు ఈడి ఎవ్వారమంతా సూతానే ఉన్నాడు. నీ కట్ట సమయంలో నిన్ను నీ సిన్న వదిన ఆదుకుంటది. నీకు పతిబిచ్చ ఎడుతుంది. సుడిగుండంలాంటి నీ పెనివిటిని కటకటాలకు కప్పగచెప్పి నీకు మారుమనువు కుదురుస్తుంది. ఆ వచ్చే మహారాజు సానా మంచోడు తల్లి. నిన్ను పూలల్లో ఎట్టుకున్నట్టుగా ఏలుకుంటాడు. ప్రాణంలా కాపాడుతాడు. నీ సిత్తరమైనటువంటి కథ తల్లి నీదంతా. శిలకమ్మ చెప్పింది సత్య ప్రమాణకంగా జరుగుతుందమ్మా. నువ్వు నమ్మవు. నువ్వే కాదు, ఇట్టన్న వాళ్ళెవ్వరూ నమ్మరు తల్లి. కానీ 2-3 మాసాల తర్వాత ఆపడతాను. నేను చెప్పింది జరక్కపోతే నీ ఎడంకాలి చెప్పు తీసి కొట్టు పడతా అన్నాడు మహాజ్ఞానిలాగా. ఆనంద భూపతి, రాధిక ఇద్దరూ భయాందోళనలతోటి ఒకరిని మరొకరు చూసుకున్నారు. సువర్ణ ఎర్రగా జేవురించిన వదనంతో శూన్యంలోనికి చూస్తూ ఉండిపోయింది. పూర్ణ తేలిగ్గా నవ్వేస్తూ, భయపడకే పిచ్చిమొహమా, ఏదో చెప్తారు, అన్నీ నిజాలైపోతాయా? ఏదో సరదాగా టైంపాస్ కోసమని పిలిచాం. నాన్నగారికి ఏం చెప్తాడో అది చూద్దాం. నీ దృష్టిని ఇక్కడే పెట్టు అంటూ ధోరణి మార్చేసింది. దొరా, నీ చెయ్యి ఎప్పుడు అందరినీ ఆదుకుంటుంది. సంపాదించడమే జీవితంగా ఎట్టుకుని రేయింబవళ్ళు కట్టపడి నీ తాత ముత్తాతలు ఇచ్చిన భోగ బ్యాగ్గాలన్నీ కూడా కాపాడతా కూడబెడతా నీ కొడుక్కి అప్పసెప్పి కృష్ణారామ అనుకోవాలని కలలు కంటన్నావు. ఇనపకూరల రక్కసి నీ మారుడు పెళ్ళాం. నువ్వు ఓని ప్రేమగా చూసినా ఓర్వలేక కంట్లో నిప్పులోసుకుంటుంది. నీ ఆశలు నీ కొడుకు నిజం చేస్తాడు దొరా. 100 చేతులతో సంపాదించి 1000 చేతులతో పంచిపెట్టి కీరితి కిరీటం ఎడతాడు. నీ పెద్ద కోడలికి జ్ఞానం వస్తుంది. ఆళ్ల బాబుని ఆ యమ్మని నీ ముందు ఇల్లాలు యోగినమ్మ తన మహిమతో మార్చేస్తుంది. నీ చిన్న కోడలు నీ ఇంటి పరువు పతిత్తులన్నీ కాపాడుతంటే నిన్నెత్తుకుని పోద్దనుకుని నీ మారుడు పెళ్ళం శానా తప్పు చేత్తది, ఇసం కక్కుద్ది. ఆ మహారాజు తల్లిని పొట్టన ఎట్టుకోవాలని చూస్తుంది. కానీ జ్ఞానం ఉన్న మహారాజు తల్లి నీ పెద్ద ఇల్లాలు కాపాడుద్ది. ఓ వైభోగం అంతా తనదే అని ఇరయిగే నీ మారుడు పెళ్ళం పిచ్చిదైపోద్ది. నీకు నీ చిన్న కోడలు మనవణ్ణి కనియిస్తుంది. దొరా, నీ కొడుక్కి పెద్ద ఆపద రాబోతా ఉన్నది. నీ చిన్న కోడల్ని సంపేయాలని నీ పెద్ద కోడలు వాళ్ళ నాన్న అనుకుంటారు. వాళ్ళ కళ్ళు తెలుసుకుంటాయి. సత్యం ఏమిటో దేవుడే చూపిస్తాడు. నీ చిన్న కోడలే నీ ఇంట మాలచ్చిమి తల్లి. నీ చిన్న కోడలంటే నీ కొడుక్కి ప్రేమ కామం కాద్దొరా, జనమజనమల బంధం. దేవుడిచ్చినటువంటి దేవత లెక్క కొలుస్తాడు. ఆ మాట చెబితే ఇనక నీ పెద్ద కోడలే సేతులారా పెనుమిటి ప్రాణాలకు ముప్పు తెస్తుంది. నీ చిన్న కోడలు గడప దాటకుండా చూసుకోవాలా దొరా. ఆ అమ్మ వెళ్ళిపోతే నీ కొడుకు కథ ముగిసిపోతుంది. జాగ్రత్తగా ఉండాల దొరా. కాలం కాటేస్తుంది. ప్రాణాలు పోవు గాని అంతంత కథలు పుట్టుకొత్తాయి. నీ శనం నుంచే నీకు కట్టాలు రాబోతా ఉన్నాయి దొరా. నా మాటలు సత్య ప్రమాణికాలు. శిలకమ్మ మాట సిరిగల మాట అంటూ చెప్పడాన్ని ముగించాడు. ఎన్నో అనుమానాలు, సందేహాలు, భయాలు ఆనంద భూపతిని ఆవరిస్తూ ఉండగా ఆయన దృష్టి రాధ మీద పడింది. నీ చిన్న కోడలంటే ఇంకెవరు? రాధేగా. మరి ఆమెకేం చెబుతుందో చిలక ఆ సంగతి కూడా వినేస్తే ఇంకేం తెలుస్తాయో అనిపించగానే రాధకి కూడా జోస్యం చెప్పమన్నారు. రాధ వారించబోయింది. ఆయన వినలేదు. పూర్ణ మూతి తిప్పుకుని ఇష్టం లేనట్టుగా మొహం పెట్టింది. స్వర్ణ కుతూహలంగా చూసింది. తన భర్త రాధను ఆశించాడని తెలిసాక పూర్ణకు రాధ పట్ల ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇంకా పెరిగాయి. రాజేంద్ర ప్రసాద్ నిద్రలో రాధను ఎంత చండాలంగా వర్ణించి ఆమె పట్ల తనలో పేరుకుపోతున్న కామదాహాన్ని
కలవరింతల్లో బయట పెట్టేశాడో ఆ సంగతి స్వర్ణకు మాత్రమే తెలిసిన విషయం. కాలేజీలో రాధిక పట్ల తీర్చుకోలేకపోయిన కోరికలు తీర్చుకోవటం కోసం తనకి గాలం వేసి ఆ ఇంట్లో స్థానం సంపాదించి కృష్ణ చైతన్యకు శత్రువులా మార్చేయాలని, వియ్యంతోటి సాధించాలని వచ్చి ఘోర పరాజయాన్ని పొందాడు. కారణం కేవలం కృష్ణ చైతన్య రాధ చుట్టూ ఏర్పరిచినటువంటి రక్షణ కవచం అంత స్ట్రాంగ్గా ఉండటం వల్లనే అని స్వర్ణ అపోహపడింది. ఇప్పటికీ అదే అపోహలో అపార్థం స్వర్ణను రాధకు దూరం చేశాయి. అందమైనటువంటి రాజేంద్ర ప్రసాద్ పట్ల రాధిక ఆలోచనలకు ఆమెకు ఎలా తెలుస్తాయి? దొరసానమ్మ సందుకునే రోజుల్లో ఓ మరణగండం ఉన్న మనిషిని లగ్గమాడి వితంతుగా మారి మీ ఇంటికొచ్చింది కదూ అని ఆ కోయవాడు చెబుతూ ఉంటే రాధ, ఆనందభూపతి ఇద్దరూ ఆశ్చర్యచకితులయ్యారు. పూర్ణ, స్వర్ణలు అర్థం కానట్టుగా పెట్టారు ముఖాలని. ఆ సంగతి కృష్ణకు, ఆ ఇద్దరికి, రాజేంద్ర ప్రసాద్కి తప్ప మరెవ్వరికీ తెలియటానికి వీల్లేదు. అలాంటి సంగతిని కూడా ఈ చిలక ఎలా చెప్పేస్తోంది అంటే ఇంతవరకు ఈ కోయవాడు చెప్పినవన్నీ యథార్థాలయ్యేటట్టేనా? నమ్మసఖ్యం కానంత ఆశ్చర్యం. ఈ దొరసానమ్మ తల్లి తండ్రి ఉండి అనాథలాగా తల్లి దగ్గర పెరిగి కష్టసుఖాలు కన్నీళ్లు అన్నీ అనుభవించింది. ఈ అమ్మ కోసం 2 పొట్టేళ్ల లాంటి మగాళ్ళు తలపడింది. దక్కించుకున్న మొనగాడు నీ కొడుకే దొర. భయంతోనే ప్రేమించింది. అది తెలియక ఏరే మనిషిని చేసుకుని వెళ్ళిపోతా ఉంటే ఈ ఇద్దరు కొట్టుకోరనుకుంది పిచ్చి తల్లి. అందుకే లగ్గవాడిన వాడు పోయిన ఎత్తుకొచ్చిన చక్కనయ్యకే రాణిగా మారిపోయింది. ఇప్పుడు ఈ ఇంటి చిన్న ఆడబిడ్డను రక్షించడానికి చాలా కట్టాలు పడబోతా ఉన్నది. రేపటేలా మొదలైనటువంటి కట్టాలు ఏ పాటిదాకా సాగుతాయో ఆ దేవుడికే ఎరుక. ఇదో దొరసానమ్మ, కట్టకాలంలో అత్తమ్మను, అదే ఆ యోగినమ్మను తలుసుకో. ఆ యమ్మ కొలిచే కిట్టయ్య చూసుకుంటాడంతా. నీకో వేపనాయన చెప్పిండుగా, నువ్వు కోటలాంటి ఇంటికి రాణివి అవుతావని, నీకు తమ్ముడు పుడతాడని, అమ్మా నాన్న కలుసుకుంటారని. నీ పెనిమిటిగా వచ్చినోడు ఆ కిట్టయ్య దయతో పుట్టిండు. ఆయన ప్రాణాలు ఆపదలో పడేలా ఇడిసి ఎల్లకు. నువ్వు వెళ్ళిపోతే ఆ మహారాజు ఉసురు ఎగిరిపోద్ది. నీ సవితి మూర్ఖంగా మారిన, నిన్ను పగ సాధించిన, ఎల్లగొట్టాలని దుర్భాషలాడిన సహనము వడగట్టి ఉండాల. కట్టకాలం కాటయ్యబోతా ఉన్నది నిన్నే తల్లి. అత్తమ్మని దేవుణ్ణి మనసులో ఎత్తుకో, అంతా మంచి జరుగుద్ది. కనబడే శత్రువుని కనిపెట్టచ్చు తల్లి. కనబడని ఆడ్ని పట్టుకోవాలంటే ధైర్యంగా ఉండాలా. నువ్వు నీ మామ ఆశాదీపానివి, నీ పెనిమిటికి ప్రాణానివి, ఈ ఇంటికి లక్ష్మీదేవివి. ఇంటి కెట్టనోళ్ళు, నిన్ను తక్కువ చేసి మాట్లాడినోళ్ళు, నిన్ను సంపాలని చూసినోళ్ళు, నిన్ను చెరబట్టి అందాన్ని దోచుకుని సొమ్ము చేసుకోవాలని కలలు కన్నోళ్ళు, నిన్ను మోహిని పిశాచిలా తలచి తిట్టినోళ్ళు, నీ శీలాన్ని శంకించి నిందలు వేసేటోళ్ళు, నోరు తెరిచి ముక్కున ఏలేసుకునేలా కాలమే సమాధానం చెప్పుద్ది. నీ పెనిమిటి మీద నీకున్న బత్తే నీ పెనిమిటికి రచ్చ. నీ మావ మంచోడు, ఆడపొడుచులు అమాయకులు, అత్త కొరకరాని కొయ్య. నీ సవితి బిడ్డకు ప్రాణగండం వస్తా ఉన్నది. ఆ బిడ్డని నువ్వే రచించాలా. నీ సవితి మూర్ఖంగా తిట్టినా గెంటినా పీక పిసికినా ధైర్యాన్ని మాత్రం వదలమాక. దేవుడే దిక్కనుకో అని చెప్పటం ముగించాడు కొయ్యదొర, అందరినీ ఇహంలోనికి లాక్కువస్తూ. ఆనందభూపతి 5,000 ఇచ్చి పంపించారు. మాకు చెప్పు అని వెంటపడే నౌకర్లకు తన చేతిలో ఉన్న డబ్బులు పంచిపెట్టి నవ్వుతూ చెట్టుచాటుకి తప్పుకుని మెరుపులా మాయమైపోయాడు. వేణువు గాలిలో తేలుతూ వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మ కర కమలాన్ని అలంకరించగానే కళ్ళు తెరిచిన జ్ఞానాంబిక, ఏమిటి ప్రభు ఈ లీల? చిలక జోస్యం పేరుతో హడలగొట్టి వచ్చావా, లేక వాస్తవాన్ని బోధించి వచ్చావా అని అడిగింది. హెచ్చరించి కూడా వచ్చాను అని వినిపించింది. ఎందుకిదంతా? నువ్వే అన్నావుగా లీలా అని, చూసి తెలుసుకో అని వినిపించింది. నీ దయ స్వామి అంటూ స్వామి పాదాలు తాకి నమస్కరించి మళ్ళీ సమాధిలోనికి వెళ్ళిపోయింది ఆ అదృష్టవంతురాలు. భగవానుడు దయామయుడు కదా, తన వాళ్లను కష్టాలలో చూడలేడు. కోయదొర ఇంచుమించుగా అందరినీ హడలగొట్టాడో, జరగబోయే ప్రమాదాలను ముందుగానే చెప్పి హెచ్చరించాడో, వాస్తవ జగత్తులో బతికి ప్రమాదాలను ఎదుర్కొనే శక్తియుక్తుల్ని పెంచుకోమని బోధించాడో మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. అసలు ఆ రాత్రి ఎవ్వరికీ నిద్రపట్టలేదు.
కోయదొర కాంతివంతమైనటువంటి కళ్ళల్లో కనిపించినటువంటి మెరుపులు, చిరునవ్వులో తొణికిసలాడేటటువంటి సౌందర్య వీచికలు, ఆ మాటల్లోని మాంత్రిక శక్తి అసాధారణంగా కనిపించాయి. సామాన్యమైన కోయదొరలో అసామాన్యమైనటువంటి ప్రజ్ఞాపాఠవాల అసంభవం కదా. అతను ఒక మామూలు మనిషి కాదు, మహత్తర శక్తి. కాకపోతే తను ఎప్పుడో సంజీవితో వెళ్ళి వాళ్ళ ఇంటాయన చేత జోస్యం చెప్పించుకున్నట్టుగా ఇతనికెలా తెలిసింది? రాధిక ఆలోచనలకు అంతరాయాన్ని కల్పిస్తూ, అమ్మా, టెలిగ్రామ్ వచ్చిందట. నరసమ్మ లోపలికి తొంగి చూస్తూ చెప్పింది. ఆనంద భూపతి కొట్టడానికి చెయ్యెత్తినటువంటి దగ్గర నుంచి అది చాలా శ్రద్ధాశక్తులను, భయభక్తులతో ప్రదర్శిస్తోంది. టెలిగ్రామ్ నాకా? ఆశ్చర్యంగా చూసింది. యువరాజా వారికమ్మా, వారు లేరు, వారి భార్య కూడా లేరు. తెలివంతా ఒలకబోసింది గుర్తు చేస్తున్నట్టుగా నరసమ్మ. రాధిక కిందకు వచ్చింది. సంతకం చేయండమ్మా. ఆమెను చూస్తూనే కాగితాలు, పెన్ను అందించాడు. సంతకం చేసి కాగితాలు తీసి చూసింది. వినయంగా నమస్కరించి పోస్ట్ మ్యాన్ వెళ్ళిపోయాడు. విజ్జీ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ, భూపాల భూపతి. ఆ వాక్యం చదవగానే కళ్ళు గిర్రును తిరిగినట్టుగా అనిపించి గబాలన తలుపు రెక్కను పట్టుకుని పడిపోకుండా నిలదొక్కుంది. అమ్మా, ఏమలా ఉన్నారు? మంచినీళ్ళు తెస్తానుండండి అని వెళ్ళి పట్టుకుని వచ్చి ఇచ్చింది. అవి తాగి స్థిమితపడ్డాక కాగితాలు అలా పట్టుకుని ఏం చేయాలో తోచని దానిలా పచాలు చేయసాగింది. కృష్ణ చైతన్య ఊళ్ళో లేడు. అతనితోటి త్రిలోకు, శ్రీనివాసు కూడా వెళ్లారు బెంగుళూరు. తనే వెళ్ళాలి. ఆనంద భూపతికి చెబితే తను వస్తానంటారు. ఆ తండ్రి కూతుళ్ళు లోపలికి ఎంట్రన్స్ కూడా ఇవ్వరు. ఇంకా విజ్జిని ఎలా రక్షించగలదు? ఆ పిల్లది బెంగ. తండ్రి కానీ తను కానీ కనబడక వచ్చినటువంటి బెంగ జ్వరం. సీరియస్గా మారే వరకు చూస్తూ ఊరుకున్నారు కామసు. ఇప్పుడు తీరుబడిగా టెలిగ్రామ్నిచ్చారు. అంటే ప్రాణాపాయ స్థితిలో ఉండి కోయదొర చెప్పినటువంటి జోస్యం యథార్థ రూపాన్ని ధరించటం లేదు కదా. రాధగుండెలు భయంతో జల్లుమన్నాయి. ఇప్పుడు ఆ పిల్లను ఏ డాక్టరు బతికించలేడు. అత్తగారు స్వామిని పూజించి ఇచ్చినటువంటి కుంకుమ తప్ప. ఆ ఆలోచన రాగానే గిర్రున తిరిగి అత్తగారి మందిరానికి పరిగెత్తింది రాధిక. ఆమె ఆలోచనలు తెలియని నరసమ్మ అనుసరించి వెళ్ళి గుమ్మంలో నిలబడిపోయింది. రాధిక ఏ విషయం చెప్పకపోతే ఆనందభూపతి తనకెందుకు చెప్పలేదని ప్రాణం తీసేయరు. అందుకే రాధికను వార్చేసాగింది. మాతా, విజ్జీకి సీరియస్గా ఉందట. టెలిగ్రామ్ వచ్చింది. నేను వెళ్తున్నాను. స్వామివారి ప్రసాదం ఇస్తారా? ఆ పిల్లను మీరిచ్చే కుంకుమ రక్షించాలే గాని ఇక ఇతర ఏ శక్తి కాపాడలేదు అంది చేతులు చాపి అద్దిస్తూ రాధిక. కళ్ళు తెరిచి చూసిన జ్ఞానాంబికాదేవి గుప్పెడు కుంకుమను తీసి రాధిక చేతుల్లో పోసి చిరునవ్వుతో ఆమె తలను నిమిరి కళ్ళు తుడిచి పంపించింది. కృష్ణ పరమాత్మకు, ఆవిడకు పాదాభివందనం చేసి ఆ కుంకుమ పైట కొంగులో పదిలంగా మూటగట్టుకుని తన మందిరానికి వచ్చి సెల్ల ద్వారా మామగారికి మెసేజ్ పెట్టి డబ్బులు హ్యాండ్ బ్యాగులోకి తీసుకుని చెప్పులేసుకుని వెళుతూ, తలుపు వేసుకో, యువరాజా వారు వచ్చినట్లయితే ఈ టెలిగ్రామ్ని చూపించు. పెద్దయ్య గారికి మెసేజ్ పెట్టాను. విజ్జమ్మకి ఏమీ కాదు, కంగారు పడద్దని చెప్పు అనేసి వెళ్ళిపోయింది. సూర్యం అనే డ్రైవర్ ఉన్నాడు. రాధికకి వాడితోటి అంతవరకు ఆమెకు ఎప్పుడూ ఏ పని పడలేదు. పని ఉన్నా లేకున్నా కనిపెట్టుకుని ఉండటమే పని కనుక పోటుకోలో నిలబడి ఫోన్లో మాట్లాడుతూ ఉన్న సూర్యం రాధిక కారును సమీపించడంతో సెల్లును ఆపి పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ తెరిచాడు వినయంగా సెల్యూట్ చేస్తూ. సూర్యం, గోపాలపురానికి పోనివ్వు, అర్జెంట్. నీ డ్రైవింగ్ నేర్పరితనం అంతా కూడా చూపించాలి, అర్థమవుతోందా అంది బ్యాక్ సీట్లో కూర్చుంటూ. ఎస్ మేడం అన్నాడు డ్రైవింగ్ సీట్లో కూర్చుని. కారును స్టార్ట్ చేసి పోర్ట్కోలో నుంచి స్విమ్మింగ్ పూల్ చుట్టూ ప్రదక్షిణం చేయించి గేటు దాటి ముందుకు పోనిస్తూ, గోపాలపురం చేరాలంటే ఎంత టైం పడుతుంది అంది ఆదుదాగా. దాదాపు 3 గంటలు పట్టచ్చండి అన్నాడు కోట సింహద్వారం దాటించి పోనిస్తూ. ఎక్కడ్నుంచో టెలిగ్రామ్ వచ్చింది. దాని తర్వాత ఈ ప్రయాణం. కొంపతీసి విజ్జమ్మ? అమ్మా విజ్జమ్మ క్షేమంగా ఉందా ఆత్రంగా ప్రశ్నించాడు. అదే సూర్యం, నా కంగారంతాను. సీరియస్ అంటే గుండెలు దడదడలాడుతున్నాయి అంటూ అత్తగారిచ్చినటువంటి కుంకుమ మూటను కళ్ళకద్దుకుని ఆమె ధైర్యం అంతా ఆ మూటలోనే ఉన్నట్టుగా చూస్తూ ఉండిపోయింది. డోంట్ వరీ మేడం, టెన్షన్ వద్దు. పెద్దమ్మగారి కుంకుమ తెస్తున్నారుగా. యముడికి ఎన్ని గుండెలుంటే విజ్జమ్మకేసి చూస్తాడు అన్నాడు సూర్యం. అతని మాటలకు అంత కంగారులోనూ కూడా నవ్వు వచ్చింది. అలా నవ్వుతూ ఉండగా ఏదో మత్తుగా అనిపించి మెల్లగా నిద్రలోనికి జారిపోయింది రాధిక. రాత్రంతా నిద్రలేని ఆమెకు ఆ కారు ప్రయాణంలో ఏదో తెలియని హాయి లాంటిది కళ్ళ మీదకు నిద్ర తెరలను దింపేసింది చిత్రంగా. అమ్మా రాధమ్మా,
లేవండి, వచ్చేసాం. ఇదే గోపాలపురం, ఆ కనిపించేదే బిల్డింగ్ భూపతి గారిది అన్నాడు సూర్యం. ఉలికిపాటుగా కన్నులు తెరిచి చూసిన రాధిక, వచ్చేసామా? అయితే ఇక్కడే ఆపు చెయ్యి, నేను ఒక్కదాన్నే వెళతాను, నువ్వు ఇక్కడే వెయిట్ చెయ్యి, ఎంత టైం పడుతుందో తెలీదు నేను రావటానికి అనేసి భగవంతుని పైన భారం వేసి మెల్లగా ఆ బిల్డింగ్ సమీపించింది రాధిక. వాచ్మ్యాన్ పోర్టుకోలో ఉన్నాడు, గూర్ఖా గేటు దగ్గర ఉన్నాడు. ఆ ఇద్దరూ తనని లోపలకు వెళ్ళనిస్తారా? ఏం చేయాలి? సాలోచనగా చుట్టూ చూస్తున్న ఆమెకు భగవద్గీత మకరందం చేత పట్టుకుని ఒక ఆవిడ వెళ్ళటం కనిపించింది. గబాల్న వెళ్ళి ఆవిడ్ని కలుసుకుని, అమ్మా మీరెక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. భూపతి గారి ఇంటికి. మీరెవరు? అందావిడ. నేను అక్కడికే, నాకు కొత్త, కొంచెం మీ వెంట అయితే ధైర్యంగా ఉంటుందని అంది ఆవిడ్ని అనుసరిస్తూ తల మీద నుంచి పైట కొంగును లాక్కుని. దానికేం భాగ్యం, రండి. పాపం వాళ్ల మనవరాలికి సీరియస్గా ఉందట. భర్త మీద పంతంతోటి పద్మ పుట్టింటికి వచ్చేసింది. ఆ తండ్రి నచ్చి చెప్పి పంపించలేదు సరికదా. పసిదాని ప్రాణం మీదకు వచ్చినా కూడా ఇంకా అల్లుడు రావాలనే పట్టుదలలా ఉంది. పెద్దింటి భాగోతాలు ఇంతేనేమో. అయినా మనకెందుకు? గీత ఆ పిల్లకు తగిలిస్తే గుణం కనిపిస్తుందేమోనని తెమ్మన్నారు, అందుకని పట్టుకుని వెళుతున్నా అందావిడ. నేను మహింగల కుంకాన్ని తెచ్చాను. మీరు కృష్ణాపురంలో యోగిని మాతను గురించి విన్నారా? అంది రాధిక. వినకేం, పద్మ అత్తగారేగా ఆవిడ. ఇంట్లో కల్పవృక్షాన్ని పెట్టుకుని పట్టెడన్నం కోసం ఊరంతా తిరిగినట్టుగా ఉంది వీళ్ళ ధోరణి. అసలు అలాంటివి ఏవీ వీళ్ళు నమ్మరు. అయినా మనకి వాళ్ళ నమ్మకాలతో పనిలేదు. ఆ పిల్ల బతకటం ముఖ్యం. రండి నాతో అంటూ రాధికను తీసుకుని గేటు దాటి పోర్టుకోలో వాచ్మెన్ చూస్తూ ఉండగా లోపలకు వెళ్లారు. పైన చాలామంది డాక్టర్లు, నర్సులు, బోలెడు ఎక్విప్మెంట్ తోటి చాలా హడావిడిగా ఉంది. విజ్జి బెడ్రూమ్లో మంచానికి అంటుకుపోయి బల్లిలా ఉంది. పద్మ ఏడుస్తూ ఉంది. భూపతి కూతుర్ని ఓదారుస్తున్నాడు. పల్సు కూడా పడిపోయింది. ఇంకెవరు మాత్రం ఏం చేయగలరు? చేతులారా కూతుర్ని బలి చేసుకుంటోంది. అసలిది తల్లేనా? గుసగుసలాడుతున్నారు చుట్టూతా. ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను, అవసరమైతే అమెరికా నుంచి అయినా సరే డాక్టర్లను పిలిపించండి వేడుకున్నాడు భూపతి. మీకెలా చెప్పాలో మాకు అర్థం కావటం లేదండి. ఇక భగవంతుడు దిగివచ్చినా ఆ పిల్లను బతికించలేడు. అమెరికా నుంచి డాక్టర్లను రప్పించగలం, ప్రాణాలను రప్పించలేంగా. డబ్బుతో ప్రాణం పోయలేం సార్, భగవంతుని దయతోనే బతకగలం. విజ్జి చేతిని వదిలేస్తూ అన్నాడు ఆ డాక్టర్. ఆసరికే అక్కడకు ఒక్క పరుగులోకి వెళ్ళిపోయినటువంటి రాధిక కొంగుముడిని విప్పి అందులో ఉన్నటువంటి కుంకుమను తీసి తను పెట్టుకుని విజ్జికి బొట్టు పెట్టింది. అంతవరకు మూగపోయినటువంటి ఎక్విప్మెంట్స్ మళ్లీ పనిచేయడం ప్రారంభించాయి. సర్రుమని నాడి దూసుకొచ్చినట్టుగా బాడీ ఇంతెత్తున ఎగిరిపడింది. అది చూసిన అందరూ దిగ్భ్రాంతులయ్యారు. విజ్జి, నా తల్లి, ఒక్కసారి లేమ్మా. ఏది ఇలా చూడు తల్లి, నేనమ్మా రాధపిన్నిని. డాడీ కూడా వస్తారమ్మా, బంగారు తల్లివి కదూ, లేమ్మా మాట్లాడు. విజ్జి, విజ్జి. విజ్జి భుజాలు పట్టుకుని కుదిపి పిలుస్తోంది రాధిక. విజ్జిలో చలనం వస్తోంది. కనురెప్పలు, వేళ్ళు, కాళ్ళు కదులుతున్నాయి. డాక్టర్స్ అద్భుతాన్ని చూస్తున్నట్టుగా చూస్తూ ఉంటే ముందుగా తెప్పరిల్లిన పద్మ ఒక్క ఉరుకులో వచ్చి రాధిక గొంతు పట్టుకుని నొక్కుతూ, చావవే చావు, నా మొగుడిని నాకు దూరం చేసి ఇక దాన్ని కూడా నాకు కాకుండా పొట్టన పెట్టుకోవాలని అనుకుంటున్నావా? నిన్ను బతకనివ్వను, చంపేస్తాను అని అరుస్తూ రాధిక గొంతును నులిమేయసాగింది. అంతవరకు విజ్జీలో వచ్చినటువంటి మార్పులన్నీ మళ్లీ కుంగిపోయాయి. ముందు ఆవిడ్ని లాగి పట్టుకోండి. ఎంత కక్ష ఉంటే మాత్రం ఇలా మీద పడి పీక పిసికి చంపుతుందా? మంచి మానవత్వం లేదా? ఆ పిల్ల వచ్చి బొట్టు పెడితే కానీ ఆ పిల్ల పల్సు అందుకోలేదు. పలకరిస్తూ ఉంటే బాడీలో చలనం వస్తోంది. మేము సంబరపడుతూ ఉంటే ఏమిటి కిరాతకం? మరీ ఇంత ఆవేశమా? ఉచితానుచితాలు తెలియకపోతే ఎలాగండి అంటూ డాక్టర్స్ మండిపడటంతో పద్మను పెడరెక్కలు విరిచి పట్టుకుని ఆపేశారు నర్సులు. భూపతి ఏమీ చేయలేకపోయాడు. రండమ్మా, మీరు పాపను పిలవండి. మీ పిలుపుతో ఆ పిల్లలో చలనం వస్తోంది, రండి అని డాక్టర్స్ రాధికను పిలవటంతో మళ్లీ విజ్జిని లేవదీసి గుండెలకు హత్తుకుంటూ, విజ్జి, నేనమ్మా రాధపిన్నిని వచ్చాను చూడు, నాతో మాట్లాడవా? లే తల్లి, నా బంగారు బొమ్మవి కదూ, ముద్దుల మూటవి కదూ, రత్నాల పేరువి కదూ, రాజనమ్మ పండువి కదూ, వజ్రాల కొండ, లేమ్మా ఇలా చూడు, నిన్నేనమ్మా. రాధ పిలుపు, ఆ పిలుపుకి జీవం పోసుకుంటున్నట్టుగా విజ్జి కళ్ళను తెరిచింది. విజ్జి సంభ్రమంగా ఆ పిల్ల నుదురును ముద్దు పెట్టుకుంది రాధిక. పిన్నీ ఒక్క ఉదుటన లేచి గబాల్న రాధికను వాటేసుకుంది సంతోషంగా.
పద్మకు గుండెలు భగ్గుమన్నాయి. కన్నది నేనైతే దాన్ని వాటేసుకుంటుంది ఈ పిచ్చిది. దీని బాబు నన్ను పెళ్లాడి దానితో సంసారం చేస్తున్నాడు. అన్నీ అబ్బబుద్ధులే. పళ్ళు కొరికింది పగతోటి జ్వలించే హృదయంతో పద్మ. థ్యాంక్స్ తల్లి. ఇందరం ఉండి ఎన్నో కోర్సులు చదివి మేము చేయలేని పనిని నువ్వు ఒక్క కుంకుమతో చిన్న పలకరింపుతో ఆ పిల్లలో ప్రాణాన్ని పోసావు. వెళ్ళాను. సమయానికి దేవతలా వచ్చావు, రక్షించావు అన్నారు డాక్టర్లు రాధను అభినందిస్తూ. అది నా బాధ్యత సార్. నేను కృష్ణ చైతన్య గారి ఉప్పు పులుసు తింటున్నాను. వారి నీడన నా బతుకు వెళ్లదీస్తున్నాను. నా జీవితం వారు పెట్టిన భిక్షండి. వారి సేవకే అంకితం అంటూ డాక్టర్లకు చేతులు జోడించి పద్మ దగ్గరకు వచ్చి నిలబడుతూ, నీ కోపం తీరేలాగా నన్ను కొట్టు, తిట్టు, నరుకు, ఇక నీ ఇష్టం అక్కయ్య. నువ్వు విధించే ఏ శిక్షనైనా నేను చిరునవ్వుతో అనుభవిస్తాను అంది చేతులు జోడించి పద్మ ముందు మోకాళ్ల మీద కూర్చుంటూ కళ్ళు మూసుకుని. రాక్షసి, ఇంక నిన్ను బతకనివ్వని, చంపేస్తాను అంటూ రాధిక పీక పట్టుకోబోయినటువంటి పద్మాంబిక రాధిక వదనంలో జ్ఞానాంబికాదేవి కనబడి కళ్ళెర చేసి చూస్తున్నట్టుగా అనిపించడంతో మై గాడ్ అంటూ 4 అడుగులు గబాల్న వెనక్కు వేసేసింది. జ్ఞానోదయ నవల 24వ భాగాన్ని చదివాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. తప్పకుండా మా 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.